హైదరాబాద్ ఓవరార్పై మరొక ప్రమాదం జరిగింది. ఓవరార్పై ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. 15 మంది ప్రయాణికులతో గుంటూరు వెళ్తోంది బస్సు. ప్రమాదంలో కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. క్షతగాత్రులని స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఓవరార్ మీద ఈ ప్రమాదం జరిగింది. నిన్న కర్నూలు బస్సు ప్రమాదం ఇంకా మరిచిపోకముందే వరుసగా ఈ బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక ట్రావెల్స్ బస్సు బోల్తా పట్ట మీద ప్రయాణికులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక్కసారి విజువల్స్లో కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు. బస్సు రైలింగ్ని ఢీకొట్టి అట్లా కిందకి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే లోపల ఉన్నటువంటి ప్రయాణికుల్ని వెంటనే అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే వేగంగా స్పందించి వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడిన పరిస్థితి ఉంది. కొంతమందికి గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తూ ఉన్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం ఇంకా మర్చిపోలేదు. అందరికీ కళ్ళ ముందు మెదులుతానే ఉంది. 19 మంది సజీవ దహనమైనటువంటి ఆ ఘటన నుంచి ఇంకా తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలా, ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు వరుసగా ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి నిన్న నెల్లూరులో కూడా జరిగింది. నెల్లూరులో జరిగినటువంటి బస్సు ప్రమాదం ఇదే విధంగా రైలింగ్ని ఢీకొట్టి ముందు పార్ట్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ప్రయాణికులకి పెద్దగా ఇబ్బంది కలగలేదు కానీ వరుసగా ఈ విధంగా ప్రమాదాలకి బస్సులు గురి కావటం అనేది అందరూ కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా బస్సు ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి ఉంది. మరొక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఈ వాహనదారులందరూ కూడా అటుగా పోయే వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు బస్సు బోల్తా పడినటువంటి స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నారట. పలువురు గాయాలు కూడా అయినట్టుగా సమాచారం వస్తుంది. వెంటనే ఆసుపత్రికి తరలించారండి. న్యూగో ఎలక్ట్రిక్ బస్సు ఈ బస్సు మియాపూర్ నుంచి ఔటర్ ఎక్కి గచ్చిబౌలి మీదుగా ఔటర్ మీద నుంచి గుంటూరుకి వెళుతోంది. సో ఆ వెళుతున్నటువంటి క్రమంలో కర్వ్ ఉంది. ఆ కర్వ్ మీదుగా ఇట్లా సైడ్ తీసుకునేటువంటి క్రమంలో రైలింగ్ని ఢీకొట్టి ఉన్న పళాన ఆ బ్యాలెన్స్ తప్పి అటు కిందకి ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అందరూ కూడా ఈ కర్నూలులో జరిగినటువంటి ఈ బస్సు తాలూకా ఈ ఘోర విషాదం నుంచి ఇంకా వాళ్ళు తేరుకొని ఉండరు. నిన్నంతా అదే వార్త చూసుంటారు. మైండ్లో అదే ఉండుంటుంది. బస్సు ప్రయాణం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాట్లాడుకుని ఉంటారు. కానీ ఆ ప్రయాణికులు వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బస్సే ఈ విధంగా ప్రమాదానికి గురవుతుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.